హలో ఫ్రెండ్స్, నేను మీ గోదారమ్మ డింపుల్ వనిత. ఈరోజు ఇంట్లోనే ఈజీగా అయిపోయే పానీపూరి తయారు చేసుకుంది. దానికి కావాల్సింది మొదటిగా బఠానీ అనేది నానబెట్టుకోవాలి. 8 అవర్స్ ముందే నానబెట్టుకోవాలి. నానిన తర్వాత బఠానీని మన చేతి ఇలా అనగానే 2 ముక్కల కింద అయితే కనుక బఠానీ నాన్నట్టు. దాంట్లోనే 2 బంగాళదుంపలు, కల్లు ఉప్పు కూడా వేసుకుని వాటర్ వేసుకుని 10 విజిల్స్ వచ్చేంత వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత బఠానీ ఉడికిన తర్వాత మొత్తం ఉడికిందిలే చూసుకుని పప్పు గుత్తుతో మొత్తం స్మాష్ చేసుకొని దాంట్లో కొంచెం తీసుకుని మిక్సీ చేసుకోవాలి ఫ్రెండ్స్. జార్ తీసిన జార్లో ఒక 70% అనేది మిక్సీ చేసుకోవాలి. ఒక 30% మాత్రమే పప్పులా ఉంచుకోవాలి. అప్పుడు ఆ యొక్క చాట్ అనేది టేస్ట్ బాగుంటుంది. తినడానికి కూడా పలుకులు కూడా మంచిగా తగులుతుంది అనమాట. చాట్ తయారు చేసుకున్న గిన్నె పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అందులో పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అవ్వడానికి గరిటతో బాగా తిప్పుకున్న తర్వాత ఒక లిడ్ అనేది పెట్టుకోవాలి. లిడ్ పెట్టుకోవడం వల్ల త్వరగా ఉడుకుతుందని లిడ్ పెట్టుకున్నాం. లిడ్ తర్వాత తీసుకుని టమాటాలు కూడా యాడ్ చేసుకుని టమాటాలో కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఆ క్లిప్ మిస్ అయింది. సో తర్వాత ఏం చేయాలంటే మిక్సీ పెట్టుకున్న ఆ చాట్ అనేది ఉంటుంది కదా బఠానీ, అవి కూడా వేసుకుని బాగా స్మాష్ చేసుకోవాలి. అంటే మొత్తం కలిసేంత వరకు తిప్పుకోవాలన్నమాట. అవి మిక్సీలో వేసుకున్న తర్వాత కుక్కర్లో ఉన్న బఠానీ కింద ఉన్నది కూడా వేసుకొని అది కూడా మొత్తం కలిపెట్టుకోవాలి. అవన్నీ కలిసిన తర్వాత దాంట్లోకి కావాల్సిన చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, గరం మసాలా, ధనియాల పౌడర్, చాట్ మసాలా కూడా వేసి మొత్తం అన్నీ కలిసేంత వరకు తిప్పుకోవాలి ఫ్రెండ్స్. అవి మీరు చూసుకోండి కన్సిస్టెన్సీ ఎలా ఉందనేది. మరీ గట్టిగా అయిపోకూడదు, అలా మరీ పలచగా అయిపోకూడదు. అలా ఈక్వల్గా నేను చూపించినట్టు ఈక్వల్గా ఉంటే సరిపోతుంది. అట్లా చూసుకుని ఉప్పు అనేది చెక్ చేసుకోండి. ఉప్పు కారం అన్నీ సరిపోతే కనుక కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోవడమే. నచ్చితే కనుక ఈ చాట్ని అనేది మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ చాట్ అనేది రెడీ అయిపోతే పక్కన పెట్టేసుకుని దాని తర్వాత మనము పానీకి ప్రిపేర్ చేసుకుందాం. పానీకి కావాల్సింది మళ్ళీ ఒక మిక్సీ గిన్నె తీసుకుని మిక్సీ గిన్నెలో ఒక గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా వేసుకుని అందులోనే 2 మిర్చి, తర్వాత 2 ముక్కలు అల్లం ముక్కలు కూడా వేసుకుని వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలో జల్లెడు సహాయంతో మొత్తం అంతా వడకట్టుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం పిండి అంతా బయటకు వచ్చేయాలి. మొత్తం అంతా ఆ యొక్క రసం అనేది గిన్నెలోకి వెళ్ళేంత వరకు గట్టిగా ఆ యొక్క రసాన్ని పిండుకుంటూ పిప్పినంతా బయట తీసేయాలి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే మనకి టేస్ట్ బాగుంటుంది. ఆ పిప్పంతా బయట తీసేసిన తర్వాత ఒక చింతపండు కూడా నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. చింతపండు పక్కన ఈలోగా వాటర్ కూడా చూసుకుని మీకు పానీ ఎంత కావాలో చూసుకుని దానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోండి. నానబెట్టుకున్న చింతపండుని కూడా అందులో యాడ్ చేసుకోవాలి. గుంజంతా కూడా తీసేసి నీట్గా రసం మాత్రమే అందులో వేసుకోవాలి. పలుపు అన్నది బయట పడేసుకోవాలి. అంతా చూసుకున్న తర్వాత దాంట్లో సరిపడా ఉప్పు, సరిపడా గరం మసాలా, కొంచెం కొరియాండర్ పౌడర్, అలాగే చాట్ మసాలా కూడా వేసుకుని మొత్తం కలిసేటట్టుగా చూసుకోవాలి. ఈసారి టేస్ట్ చేసుకోండి అంతా సరిపోయిందో లేదా అనేది తెలుసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవడమే. ఇప్పుడు పూరీల కోసం బయట అమ్ముతారు ఫ్రెండ్స్ పూరీలు అనేవి. ఆ పూరీలు తీసుకుంటే సరిపోతుంది. లేదు అంటే నేను కూడా ఒకసారి మీకు చేసి చూపిస్తాను ఎలా చేయాలనేది. పూరీలు కూడా ఫ్రై చేసుకోవడమే. ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో పూరీలు అనేవి మీకు ఎన్ని పూరీలు కావాలంటే అన్ని పూరీలు అనేవి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. సో పానీ రెడీ అయిపోయింది, చాట్ రెడీ అయిపోయింది, అలానే పూరీలు కూడా రెడీ అయిపోతున్నాయి. మీకు కావాల్సిన పూరీలు అన్నీ రెడీ చేసుకోండి, కానీ జాగ్రత్తగా రెడీ చేసుకోండి ఆయిల్ మీద పడకుండా. ఓకేనా ఫ్రెండ్స్? ఇవన్నీ కూడా రెడీ అయిపోయిన తర్వాత మీ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. హోమ్ మేడ్ అంటే హెల్తీ కదా ఫ్రెండ్స్, తినొచ్చు. అందరికీ పానీపూరి ఇష్టమే. బయట కొనుక్కునే అవసరం లేదు. మన ఇంట్లోనే హెల్తీగా తయారు చేసుకుని మన పిల్లలకు కూడా పెట్టవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే మాత్రం అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అలానే కామెంట్ చేయండి. నేనైతే వాటిని టేస్ట్ చేశాను. మా ఇంట్లో అందరూ కూడా తిన్నాం. చాలా బాగా వచ్చింది. మీరు కూడా టేస్ట్ చేయండి, మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. ఈ సమ్మర్ హాలిడేస్కి మీ పిల్లలకి అన్ని వండి పెడితే ఇంకా బాగుంటుంది కదా. ఇంట్లోనే హోమ్ మేడ్గా తయారు చేసి పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా అనేక వీడియోస్ కోసం అలానే అనేక వంటల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.